2025 రెండో నెల మరి చంద్రబాబు అన్న ఆఫీస్కి వెళ్ళా నేను. అది భూమి సమస్య గురించి 5 ఎకరాల 20 సెంట్లు భూమి అని చెప్పి అంటున్నాను కదా నేను. ఆ భూమి గురించి మాట్లాడతాకి మరి ఒక అర్జీ పెట్టుకోవటానికి వెళ్ళా నేను. అప్లికేషన్ రాసుకొని ఒక అర్జీ ఎత్తుకెళ్ళి చంద్రబాబు అన్నయ్య ఉంటాడని చెప్పి ఇస్తామని వెళ్ళాను. మరి అన్నయ్య నిన్న లేడు. నిన్న శనివారం వెళ్ళి ఉన్నాను, లేడు. నిన్న 15వ తారీఖు. మరి ఆయన 14వ తారీఖు వచ్చి వెళ్ళాడంట ఆఫీస్కి. చాలామంది వచ్చారు. మంగళగిరి బైపాసు ఎక్కువ మంది కూడా భూముల సమస్య గురించి వచ్చారు. మేము వచ్చి మరి అన్నయ్య లేడని తిరిగి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతుంటే కింద చంద్రశేఖరరావు ఎవరంట, ఆయన కలమ్మ అని కింద చెప్పారు. మరి ఆ సార్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఒక అతను బయటకు వచ్చి అమ్మ ఇక్కడ రాకూడదు, నేను కాదు ఇంకేరు అతను వెళ్ళాడు. అతనప్పుడు నేను కూడా వెళ్ళా, నేను మాట్లాడతారేమని. ఇక్కడ కాదమ్మా అర్జీలు రాసేది, ఆ పక్కన అర్జీలు తీసుకునేది, అక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ 5 స్టేర్లోంచి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ వెళ్ళాము. వెళ్తే చాలామంది లైన్లో ఉన్నారు. చాలా జనం వచ్చారన్న, జనం మటుకు బాగానే వచ్చారు. మరి నేను లైన్లో నుంచొని మరి అర్జీ ఇచ్చాను. ఏంటమ్మా నీ సమస్య అన్నాడు. సార్ నాది భూమి సమస్య సార్, మాకు గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండు. మరి 5 ఎకరాల 20 సెంట్లు భూమి వచ్చింది మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది సార్, అది 1980లో వచ్చింది సార్. మరి ఆ భూమిని కబ్జా చేశారు అని చెప్పేసి మాట్లాడాలి. ఎక్కడ ఏంటన్నారు. సీతానగరం మహానాడు అని చెప్పాను, తాడేపల్లి ఏరియాలో. మరి 5 ఎకరాల 20 సెంట్ల భూమి కూడా బలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల సిరిబాబు కుటుంబం ఆక్రమించారు అని చెప్పేశాను. వాళ్ళు గతంలో మరి జగన్ సారు పార్టీలో ఉన్నారు, అంతకుముందు వైఎస్ గారు పార్టీలో ఉన్నారు. మా భూమి ఆక్రమించిన వాళ్ళు. మరి వైఎస్ గారు ఉన్నప్పుడు నేను తిరిగాను, ఎటువంటి పరిష్కారం నాకు జరగల. మరి జగన్ గారు ఉన్నప్పుడు నేను తిరిగాను, ఎటువంటి పరిష్కారం నాకు జరగల. మరి చంద్రబాబు అని వచ్చాడు, మరి తిరుగుతున్నా లోకేష్ బాబు దగ్గరికి, చంద్రబాబు అన్న దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను అర్జీ పెట్టుకొని వాళ్ళు వచ్చిన కానించి నెల ఇల్లు ఒక అర్జీ పెట్టి వస్తూనే ఉన్నా. ఇప్పటికీ 3 ఆఫీసుల్లో కూడా 6 సార్లు వెళ్ళి అర్జీలు పెట్టొచ్చా. నిన్న బైపాస్లో చంద్రబాబు అన్నయ్య ఆఫీసులో 7వసారి నేను వెళ్ళటం, కానీ అన్నయ్య కలవట్లేదు. ఫస్ట్లో కలిశాడు, అడాగుడికి ఉండేది. అప్పుడు తోపులాట గొడవలు అయ్యి చాలామంది ఒకసారి వచ్చి తోపులాటలు జరిగి జనాలకు దెబ్బలు కూడా తగిలినప్పుడు. కానీ లైన్లో ఉండి ఇచ్చాను కాగితాల రోజు. మరి అడాగుడికి ఉంటే అన్నయ్య మరి చూద్దాలు అన్నాడు. మరి తర్వాత ఇంకా కలవలేదు, వెళ్తుంటే నాకు కనపట్టలేదు అన్నయ్య. మళ్ళీ లోకేష్ బాబు ఆఫీస్ కాడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్తే అక్కడ కూడా నేను అడిగాను, సార్ మీరు ఇట్లా తీసుకుంటున్నారు, పంపించేస్తున్నారు, మాకు ఎటువంటి సమాధానం రావట్లేదు, మాకు ఏ పరిష్కారం కావట్లేదని చెప్పేసి అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, అమ్మా మరి ఇక్కడ కాదు, నువ్వు సచివాలయం వెళ్ళు ఎలకపూడి అని చెప్పేసి అక్కడికి పంపించారు నన్ను. ఆ రోజంతా చంద్రబాబు అన్నయ్య ఇంటి దగ్గరికి మరి సచివాలయం ఎలకపూడి తిరిగాను. ఆ రోజు ఉదయం పొద్దునపూట వెళ్ళాను, సాయంకాలం దాకా అక్కడే ఎలకపూడిలో ఉన్నాను, చంద్రబాబు అన్నయ్య ఇంటికాడ ఉన్నా. సాయంకాలం ఇంటికి చేరా నేను. అక్కడ కూడా వేరే సాట లైన్లో నుంచొని ఇస్తుంటే ఇక్కడ కాదమ్మ భూములు చంపేసి వేరే సాట కానీ వేరే రూమ్లో తీసుకెళ్లారు. అక్కడ ఒక సార్ ఉన్నారు. ఏంటమ్మా నీ సమస్య అన్నాడు. ఆ సార్ కూడా అడిగి ఇట్లాగే చెప్పాను, సార్ మాకు భూమి సమస్య సార్, ఇట్లాగ అన్యాయంగా అకరంగా ఆక్రమించారు, దాన్ని కబ్జా చేశారు, ఒక రౌడీజంగా ఒక గోండాయిజంగా జరిగింది. మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని కొట్టి చంపేశారు, ఎటువంటి కేసులు లేవు, ఆధారాలు లేవు, మా కాడ సాక్ష్యాలు లేవు అని చెప్పేశాను. మేము ఒక్కింటోళ్ళు సార్, అక్కడ మేము మాదిగోళ్ళం, వాళ్ళు వేరే క్యాస్ట్ సార్, మా భూమి ఆక్రమించిన వాళ్ళు అని చెప్పి నేను మాట్లాడాను. సరేనమ్మా నేను చెప్పినవన్నీ అన్నాడు. సరేనమ్మా మరి చూస్తాం, మరి కలెక్టర్కి పంపిస్తాం
ముందు ఎంఆర్ఓ పంపిస్తానంట. ఎంఆర్ఓ వద్దు సార్, ఎంఆర్ఓ పంపిస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏ ఎంఆర్ఓ వచ్చినా వాళ్ళతో కుమ్మక్కైపోతున్నాడు. వాళ్ళతో కబ్జాదారులతో కుమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. ఈఆర్ఓ ఆరయ్య, ఎంఆర్ఓ, మున్సిపాలిటీ కమిషనరు, గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు, తాడేపల్లి ఎస్సీ గారు, ఎస్పీ గారు సార్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు కుమ్మక్కైపోయి కేసు కూడా అయింది సార్. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేశారు. మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి నేను మాట్లాడాను. కొంత భూమి వైఎస్ గారు ఉన్నప్పుడే అమ్మేశారు వాళ్ళు కబ్జాదారులు మాది. కొంత భూమి జగన్ సార్ వచ్చాక 2019 రెండో నెలలో ఒక 81 సెంటు ప్యాట్లు వేసి ఎవరికి వాళ్ళు దాంట్లో పారీలు కట్టారు. దాంట్లో ఒక ఇల్లు కూడా కట్టి డాబా కట్టి ఎంపటినే 30 లక్షలకి అమ్మేశారు ఆ డాబాను కూడా వేరే వాళ్ళు. అంటే మేము సేలోనే గొడవ అయింది, సేలోనే మేము వీడియోలు తీసి ఫోటోలు, మా పిల్లని కూడా గొడవ చేసి మా పిల్లని కూడా, మా పాపను కూడా చనిపోయారు. అక్కడ 30 మంది వాళ్ళు, మేము 5 వెళ్ళాం. ఒక ఎస్సీ ద్వారా వెంకటప్పారావు ఎస్సీ గారు అని, తాడేపల్లి ఎస్సీ గారు, ఆయన ద్వారా మేము వెళ్ళాం. ఎట్లా వెళ్ళామంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన నేను ఎప్పుడు చూడాలి, నా మాకు ఆయన ఎప్పుడు చూడాలి. నాకు ఫోన్ చేశాడు. ఎవరండి మీరు అని చెప్పేసి మాట్లాడాను. ఫోన్ చేయగలనే. ఏంటి ఎవరైంది అంటున్నావు? నేను ఎస్ఐని, తాడేపల్లి ఎస్ఐని. ఏంటి నువ్వు ఎక్కడున్నావు, ఏంటి ఈ భూ అని వెళ్తున్నావు అంట, నువ్వు కాగితాలు తీసుకోరా, నీ దగ్గర ఏమని చెప్పేసి అన్నాడు. సార్ మీరు మొన్న వచ్చారు సార్, నేను మాట్లాడాను సార్ అంటే, నేను కాదు వేరే అతను, ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు, నేను ఏ రాతను అని చెప్పి అన్నాడు. సార్ ఆ సార్ వచ్చాడు, చేను దగ్గరికి వచ్చాడు, మరి వాళ్ళతో మాట్లాడారు, మరి భూమి మాది అని చెప్పి ఆయన తెలిసింది. మరి ఆయన ఉన్నాడంటే మేము పాక వేసినా కూడా వాళ్ళు పాక వేస్తే కూడా పీకేసాడు. మరి మమ్మల్ని 2 మంది వేసుకోమని చెప్పారు సార్ చెప్పి మాట్లాడు. మంగళగిరి డిఎస్పీ గారు, ఆయన దగ్గరికి ఎన్నోసార్లు మేము వెళ్ళాం. నోట్లోంచి మాట రాకుండా చేసేవాడు మమ్మల్ని డిఎస్పీ గారు. ఆయన చెప్పిందే మేము వినాలంటాం, మేము చెప్పింది ఆయన వినడం. ఏంటమ్మా నిలబడు, అప్పుడు వీడియో కాల్ వెళ్తూ ఉంటుంది, ఆ కెమెరాలో ఉన్నాడు. అసలు మమ్మల్ని మాట్లాడిచ్చాడు కదా ఆయన మాట్లాడు. మేము చెప్తున్నా కూడా వినేవాడు కాదు. సర్లే వాళ్ళని మమ్మల్ని పిలిపెత్తాలి వెళ్ళండి అనేవాడు. ఇలాగా వాళ్ళ చుట్టూ తిరిగాం. మేము తిరిగితే పట్టించుకోవాలి. ఒకరోజు ఏమైందంటే డిఎస్పీ గారు ఆయన వచ్చి వాళ్ళని పిలిపించి చేను కాడ చూడాలి. అలా చూడకుండా ఆయన ఏం చేశాడు, నైట్ పూట వెళ్ళి 8 గంటలకు వెళ్తే వాళ్ళు పిలిస్తే, కబ్జాదారులు పిలిస్తే 8 గంటలకు వెళ్ళి చేను కాడ చూశాడు. చూసి వాళ్ళ కాడ ఎంతో కొంత డబ్బులు తీసుకొని వెళ్ళాడు. ఇంక వాళ్ళు ఏం చేశారు, మేము వచ్చి దాంట్లో మరి ఇల్లులు కట్టుకుంటామని వాళ్ళు ఒక్కసారి రౌడీళ్ళు పెట్టారు, కిరాయికి తెచ్చుకున్నారు. సముద్రాల చెరుబాబు, బాలసాని రాజేశ్వరం పిల్లలు కిరాయికి పెట్టి ఒక్కొక్కరికి 5,000 4,000 ఇచ్చి కిరాయికి తెచ్చుకున్నారు. ఒక్కొక్కరు మనుషులు 30 మందిని పోగు చేశారు. మేము 5కి వెళ్ళాం. ఎస్ఐ ద్వారా మేము పిలిస్తే వెళ్ళాము. అన్ని కాగితాలు ఎత్తుకొని 3 కవర్లో పెట్టుకొని, పెద్ద కవర్లలో పెట్టుకొని, నేను, మా అన్నదమ్ముడు, మా మరదలు, మా పాప, మా అక్క వెళ్ళామండి. అప్పుడు 5 వెళ్ళాము. వాళ్ళు 30 మంది ఉన్నారు చేనులో. వాళ్ళు ఏం చేశారు, ఒక్కసారి మేము చేను కాడికి వెళ్ళగానే చుట్టూ గమ్మేశారు మమ్మల్ని. చుట్టూ గమ్మేసి రాళ్ళతో మమ్మల్ని కొట్టి మా పాప మీద 10 మంది పడిపోయారు. 10 మంది పడిపోయి పాప బట్టలని చించేసి మా పాప జుట్టు అంతా పీకేసి చిత్రవదం చేసేసారు. ఒక రేపు కేసులాగా చేశారు. ఆడవాళ్ళు మగవాళ్ళు పక్క నుండి ఆడవాళ్ళని పంపించారు. ఆడవాళ్ళు చుట్టూ కమ్ముకొని అప్పుడు వీడియో తీసాం మేము. వీడియో తీస్తే ఆ వీడియో తీసి అబ్బాయిని కూడా రాళ్ళతో కొట్టారు. ఆ వీడియో కొద్దిగా మాకు దొరికింది. అవి ఫోటోలు తీసి నేను సీడీలు ఫోటోలు మరి కలెక్టర్ ఆఫీసులో, మరి ఎస్పీ దగ్గర, తాడేపల్లి ఎస్సీ దగ్గర, మరి మున్సిపాలిటీ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో అన్ని సాట్లు మేము ఇచ్చున్నాం. ఆ ఫోటోలు కూడా కలెక్టర్ ఆఫీస్లో అయితే ఫోటోలు సీడీలు ఎత్తుకొని ఇస్తుంటే పోలీసులు నన్ను బయటికి లాక్కొచ్చారు. కలెక్టర్ని కలవకుండా బయటికి లాక్కొచ్చి నా దగ్గర లాక్కొని ఇవ్వాలా నాకు, నేను కలెక్టర్ సార్ చూపించాలి ఇవ్వండి అంటే, లేదు
నువ్వు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము పంపిస్తాం, మేము ఫోన్ చేస్తాం వాళ్ళకని చెప్పి మళ్ళీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ పంపించారు. పంపిస్తే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని చూసి నవ్వుతున్నారు కానీ పట్టించుకోవాలి, హేళంగా చేశారు మమ్మల్ని. తర్వాత భూమి దగ్గర ఇలా చేసి జరిగిందంటే కానిస్టేబుల్ని ఇద్దరు పంపించారు. ఒకళ్ళు మార్చి వెళ్ళి పొలం కాడ ఎంక్వైరీ చేసి ఇచ్చారు, స్థలం కాడ. ఆ పక్కన వాళ్ళు కూడా అన్నారంట, అయ్యా ఆ భూమి గొడవ జరిగిన వాళ్ళదయ్యా, వీళ్ళది కాదు, వీళ్ళు వాళ్ళ మీద కలబడి వాళ్ళని కొట్టి పాపం గందరగోళం చేసి వాళ్ళ దగ్గరికి మొత్తం లాక్కెళ్ళిపోయారు, అసలు వీళ్ళది కాదు ఆ భూమి, ఆ అమ్మాయి వాళ్ళదే, వాళ్ళని పట్టుకొని కొట్టేశారు అని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్పారు. మాదేం చెప్పారు. మాదేం చెప్తే ఆ కానిస్టేబుల్ వచ్చి మళ్ళీ స్టేషన్లో చెప్పాడు, వీళ్ళదేనంట వాళ్ళది కాదంట అని చెప్పేసి. అంటే మేము చెప్పాం, సార్ మాది అంటున్నాం కదా, మీరు వింటలేదని చెప్పి మేము మాట్లాడాం. వాళ్ళకి నమ్మకం కుదరక మళ్ళీ ఇంకొక అతను పంపించారు. ముందు బాబురావు కానిస్టేబుల్ వెళ్ళింది, తర్వాత తిరుమలరావు కానిస్టేబుల్ మళ్ళీ ఆయన వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. ఆయనకు కూడా అలాగే చెప్పారు, మాదని చెప్పారు. చెప్తే అంత ఎటు చూసినా న్యాయం మా తట్టే ఉంది, ఎటు చూసినా న్యాయం మా తట్టే ఉంది, వాళ్ళ తట్టు లేదు. ఆ ఒరిజినల్ పట్టాల మీద కూడా మా అమ్మ పేరు మీదే ఉన్నాయి, పొలమైనా స్థలమైనా మా అమ్మ పేరు మీద మా మేనల్లుడి పేరు మీద ఉన్నాయి. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అది. ఈ కబ్జాదారులు మేము ఒక్క ఇంటోళ్ళు అయిపోతున్నాడా, మా అమ్మను బెదిరించి మా అమ్మని చంపేసి అడ్డం లేకుండా ఉంటాడు, వాడు ఎత్తి పొలం కాడికి రాడని చెప్పి అడ్డం లేకుండా చేశారు. మా అమ్మ దిగులతో 10 సంవత్సరాలు బాధపడింది. 10 సంవత్సరాలు బాధపడి కొడుకు చనిపోయాడు, మిగతా బిడ్డలను కూడా చంపేస్తానని భయపడిపోయి బయట ఎక్కడ ఆమె చెప్పుకోలే. ఆ ఊళ్ళోనే వాళ్ళ కాడికే వెళ్తుంది. వాళ్ళంతా కొమ్మక్క అయిపోయారు, వాళ్ళ బంధువులే, మా భూమి అక్కడి వాళ్ళు బంధువులు. వాళ్ళంతా కొమ్మక్క అయిపోయి మా అమ్మని తిప్పుతున్నారు, వాళ్ళు ఇలా చుట్టూ తిప్పుకుంటున్నారు. పొద్దున పూట వెళ్తాం, మధ్యాహ్నం రావటం, పొద్దున పూట వెళ్తాం, సాయంకాలం రావటం, వాళ్ళు ఎలా చుట్టూ తిరుగుతా వాళ్ళని అడుక్కుంటాయా, నా భూమి నాకు ఇవ్వండి, నా పిల్లలు అన్యాయం అయిపోయింది, నా పిల్లలు అన్యాయం అయిపోయారు, అయ్యా నా భూమి నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు చుట్టూ తిరుగుతుంటే తర్వాత మా అమ్మని 10 సార్లు కొట్టారు, బూతులు తిట్టారు మా అమ్మని. నీకు ఎక్కడ ఉందో భూమి, ఎక్కడ మాదిగ మంట, మాదిగ లంజా, నువ్వు అంటరాని దానివి, ఇక్కడ ఉంటాకి లేదు, ఈ ఊరు పెట్టి వెళ్ళిపో అని చెప్పి మా అమ్మని బాగా టార్చర్ పెట్టారు. మేము కొద్ది చిన్నపిల్లలు అయితే మేము కూలి పనులు చేసుకుంటా ఉన్నాం. మాకు పనులకి వెళ్ళకపోతే ఇల్లు గడవదు, మా బిడ్డలను పోషించుకోవాలి, మేము బతకాలి, మా తల్లి బతకాలి, మరి ఆధారం ఏమి లేదు. ఉన్న ఆస్తి అంతా నూకేశారు, మా అమ్మ బంగారం నూకేశారు. ఆ ఇల్లు పూరిల్లు తగలబెట్టారు. కట్టుబట్టలతో బయటకు వచ్చాము, కట్టుబట్టలతో. 1980లో పొలం వచ్చింది మాకు. మరి మా నాన్నగారు అంత చనిపోయి ఉన్నారు, మా అమ్మ పేరు మీద ఇచ్చారు పట్ట. మా అన్నయ్య గారు పెద్ద అన్నయ్య చనిపోయాడు, మా మేనల్లుడి పేరు మీద ఇచ్చారు పట్ట. మా ఇంట్లో ఇద్దరు కలిసి 5 ఎకరాల 20 సెంట్లు భూమి వచ్చింది. ఇళ్ళ స్థలమే కానీ పొలమే కానీ 5 ఎకరాల 20 సెంట్లు భూమి. అది కూడా వివరంగా నేను చెప్తా ఎట్టంటే 2 ఎకరాల 54 సెంట్లు పొలం ఇచ్చారు, 10 సెంట్లు ఇళ్ళ స్థలం ఇచ్చారు కుటుంబానికి. 2 కుటుంబాలు కలిసి 5 ఎకరాల 28 సెంట్లు. ఈ భూమిని ఎంఆర్ఆ వాళ్ళు తారుమారు చేశారు. మరి వాళ్ళు మాకు నోటీసులు ఇచ్చేటప్పుడు పొలము మీరు పండించుకోకపోతే మేము శోధనం చేసుకుంటామని మాకు కాగితాలు ఇచ్చారు. మా అమ్మ తెలియక కాగితాలు ఒక టంగిపెట్టులో పడేసి ఇంట్లో ఉంచింది. అప్పుడు కొద్ది ఊహ లేదు, తక్కువ. తర్వాత మేము చూసాం ఆ కాగితాలు, వర్షం పడుతుంటే ఎందుకు పెట్టి తీసి టంగిపెట్టి చూస్తే కాగితాలు ఉన్నాయి. అమ్మ ఏం కాగితాలు ఏంటంటే, అమ్మ పొలం గురించి ఇచ్చిన కాగితాలు వాళ్ళు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఈ భూమి మీరు పండించుకోకపోతే మా గవర్నమెంట్ అనేది స్వాధీనం చేసుకున్నది ఈ భూమి అని చెప్పేసి అన్నారు. భూమి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. తర్వాత ఏమైంది, ఈ కబ్జాదారులు వెళ్ళి ఎంఆర్ఓలతో మాట్లాడుకొని ఆన్లైన్లో మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు కబ్జాదారుల పేర్లు ఎక్కించుకున్నారు. ఎంఆర్ఓలకి డబ్బు కట్టి
పాస్బుక్ కూడా మాకు ఇవ్వాల, కబ్జాదారులకి ఇచ్చారు. రికార్డుల్లో అడంగల్లో మా పేర్లే ఉన్నాయి. మా అమ్మగారి పేరు, మా మేనల్లుడి పేరు ఉంది. అయితే ఆన్లైన్లో వాళ్ళ పేర్లకి ఇచ్చి మా పేర్లు తప్పించారు. వచ్చిన ఎంఆర్ఆ వల్ల తాడేపల్లికి ఏ అధికారి వచ్చినా లంచాల కోసం వస్తారు. ముందు లంచాలు ఎక్కువ. తాడేపల్లి ఏరియా అంటే అన్ని కబ్జాదారులు భూములు ఉంటాయి. చాలామంది బీదోళ్ళు భూములు ఆక్రమించుకున్నారు. ఇటు ఒక రౌడీజంగా, గోండాజంగా, ఒక రౌడీజాలం చేసేవాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ భూములకి ఎక్కువ డబ్బులు వస్తాయి. పోలీసు వాళ్ళకైనా సరే, ఎంఆర్ఓ వాళ్ళకైనా, ఈఆర్ఓకైనా, ఆర్ఐకైనా, జాయింట్ కలెక్టర్కైనా, మున్సిపల్ కమిషనర్కైనా వీళ్ళకి డబ్బు వస్తుంది. పోలీసు వాళ్ళు ఏమంటారు, అది సిమ్ముల కేసు, మేము రాకూడదు, మేమేం చేయలేము అంటారు. ఆ సిమ్ముల కేసుకి వస్తారు వాళ్ళు, ఎందుకంటే డబ్బు వస్తుంది కాబట్టి, లంచాలు ఇస్తారు కాబట్టి. ఆ కేసు కూడా తీసుకున్న తారుమారు చేస్తారు. ఆ కేసుని నిలబెట్టరు, దాన్ని న్యాయం చేయరు. ఆ కేసు కూడా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఏం లేదంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, లంచాలకి ఎందుకు ఆశపడుతున్నారు? మీకు జీతాలు వస్తున్నాయి కదా, లంచాలకు ఆశపడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది పాపం సొమ్ము కదా. అక్రమంగా అన్యాయంగా సంపాదించే డబ్బు అది ఒంటికి పట్టిద్దా? దానివల్ల ఎంత నష్టం వచ్చిందో వాళ్ళకి తెలియదు. ఆ పాపం సొమ్ము తెచ్చుకొని తింటే ఈ బీదవాడు ఎంత ఏడుస్తున్నాడు, పోగొట్టుకునేవాడు. ఈ దౌర్జన్యంగా, ఒక రౌడిజంగా, గోండాజంగా చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడాలి, లంచాలు తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి వాళ్ళు తిని బాగుపడేది ఏం లేదు. వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. రోగాలు వచ్చి మంచాల్లో పడి సంవత్సరాల ప్రకారంగా మంచంలో మూలిగి చస్తారు. అవి అవసరమా? అది దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే ఆ పాపం సొమ్ము మీరు తింటున్నారా, మీరు అనిపించండి అని చెప్పి దేవుడు పెడతాడు. అది ఆలోచించుకోరు. ఇప్పుడు నువ్వు అడిగి తీసుకో, తప్పులేదు. నేను ఈ పని చేశాను, నాకు ఒక 100, ఒక 200 అడిగి తీసుకో, తప్పులేదు దాంట్లో. నువ్వు దౌర్జన్యంగా, రౌడీజంగా, గోండాజంగా చేసి నువ్వు తీసుకెళ్ళి బాగుపడేది ఏంటి? దాంట్లో నువ్వు అమ్మకిచ్చేదేంటి? నీ బిడ్డల తరం కొట్టిద్ది అది. ఆ శాపం, ఆ శాపం అనేది నీ బిడ్డల తరం కొట్టిద్ది. అవి అవసరమా మీకు? బతికిన 4 రోజులైనా ఒక మడిసిగా బతకాలి, ఒక మంచిగా బతకాలి, ఒకరికి దానం చేసేటట్టు ఉండాలి, వాళ్ళకి మంచి చేసేటట్టు ఉండాలి. వాళ్ళని అన్యాయం చేసి, వాళ్ళకి నీళ్ళు లేకుండా చేసి, వాళ్ళని ఏడిపించి, వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఉసురు కొట్టదా? వాళ్ళు ఎంత ఏడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అది మీకు తెలుస్తుందా? వీరు సంపాదించి మేళ కడుతున్నారు, మిద్దెలు కడుతున్నారు, మరి భూములు కొంటున్నారు, స్థలాలు కొంటున్నారు. అవి అక్కడే ఉంటాయి. అవి ఆడకపోవు, మనం పోతాం. అన్యాయం అక్రమం చేస్తే మనం పోతాం. అవి ఆడే ఉంటాయి, అవి ఆడకపోవు. ఆ భూమి ఆడే ఉంటుంది, ఆ స్థలం ఆడే ఉంటుంది, మనం పోతాం. అక్రమంగా అన్యాయంగా పోతే దేవుడు అనేవాడు శిక్షిస్తాడు. దేవుడు అనేవాడు గొప్పవాడు. ఎందుకు అంటే నేను ఇలా చెప్తానంటే, నాకు చదువు లేదు. నాకు చదువు లేకపోయినా మా అమ్మ జ్ఞానం నేర్పింది, మంచి బుద్ధులు నేర్పింది, మంచి దారిలో నడిపింది మమ్మల్ని. ఎవరి కాడ మీరు అన్యాయంగా వెళ్ళొద్దు, ఎవరి కాడ మీరు అన్యాయం తీసుకోవద్దు, ఎవరి జీవితాలు మీరు బాధ పెట్టద్దు, మీ పనులు ఏంటి మీరు చేసుకోండి, మీరు బతకండి, మీరు తినండి. మాకు ఇది నేర్పింది మా అమ్మ. కష్టం చేసుకోండి, మీ కష్టం మీద బతకండి, మీకు అన్యాయ అక్రాలు వద్దు. ఎవడో
ఎవడైనా ఒక దెబ్బ కొట్టినా మీరు తిరిగి కొట్టగాకండి. ఈ నేర్పింది మా అమ్మమ్మ. కొట్టారు మమ్మల్ని, మేము తిన్నాం దెబ్బలు. మా అమ్మ తినింది, మేము తిన్నాం, మా బిడ్డలు తిన్నారు. వాళ్ళ చేతుల్లో మేము దెబ్బలు తిన్నాం. మా కుటుంబాలు కోల్పోయాం, మా జీవితాలు కోల్పోయాం. ఈ రకంగా చేశారు మమ్మల్ని. మా భూమిని ఆక్రమించింది కాక మా జీవితాలు, మా బిడ్డల జీవితాలు ఆడుకున్నారు. ఎంతకంటే అసలు అనకూడదు, ఒక సైకో, ఒక శాదిస్టి, ఒక దుర్మార్గంగా చేశారు. వాళ్ళకి అనేది ఒక కనికరం లేదు, ఒక జాలి లేదు, కషాయ హృదయం. అయ్యో వాళ్ళ భూములు మనం తీసుకున్నామే, వాళ్ళ బిడ్డలను మనం చంపేశామే, వాళ్ళ బిడ్డలను మేము పాడు చేశామే, వాళ్ళ జీవితాలతో మేము ఆడుకున్నామే అని చెప్పి ఆ జ్ఞానం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళ కాడ మేము నూకేసాం అని సంబరాలు చేసుకున్నారు, పండగలు చేసుకున్నారు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఏ రోజైనా దెబ్బ తింటారు. ఎందుకంటే మేము ఈ రకంగా భూములు బాగొట్టుకొని మా జీవితాలు కోల్పోయి, మా ఇంట్లో అన్నదమ్ముడు చంపేసేవాళ్ళు, మా అమ్మని చంపేసి మేము ఎంత కోల్పోయి ఉన్నాం. మా అమ్మ బంగారం అంతా నూకేశారు, ఆమె ఆస్తి అంతా నూకేశారు, ఆమె కొడుకుని చంపేశారు, ఆమెని చంపేశారు. మళ్ళీ మా మీద, మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమిలో ఒక్క సెంటు కూడా మేము అమ్ముకుంది లేదు, మేము తినింది లేదు, మా మనకిచ్చింది లేదు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం, వాళ్ళు బిడ్డలు తరాలు తింటున్నారు మా ఆస్తిని. మేము రోడ్లు పాలైపోయాం, నీళ్ళు లేకుండా అయిపోయాం మేము. మరి అధికారుల కాడికి తిరుగుతున్నాం. మరి అధికారులు కూడా మరి ఇంతవరకు ఇస్మెంట్ సమాధానం రావట్లేదు. మరి పై అధికారుల కాడికి వెళ్తున్నాను, పెద్ద పెద్దల కాడికి వెళ్తున్నాను నేను. చంద్రబాబు అన్నయ్య కాడికి, లోకేష్ బాబు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి మరి వెళ్తున్నా. మరి ఇస్మెంట్ పరిష్కారం జరగట్ల. తాడేపల్లి ఎంఆర్ఓ, ఈఆర్ఓ ఆరయ్య మమ్మల్ని పిలిపించి వీడియోలు తీసుకొని ఒక రూమ్లో పెట్టి మమ్మల్ని వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని, మా పేర్లు రాసుకొని, మేము ఎంతమంది ఉన్నామో వారసులం అని చెప్పి మా పేర్లన్నీ రాసుకొని వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. సంతకాలు చేయించుకొని ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారు. మరి ఈ రకంగా మేము మోసపోతున్నాం వాళ్ళ చేతిలో. కేవలం ఒక ఎంఆర్ఓ వాళ్ళు చేసే పనులు, అధికారులు ఈ పనులు చేస్తుంటే బీదవాళ్ళు, లేబర్ అనేవాడు ఎలా బతుకుతారు? ఇప్పుడు లేని వాళ్ళు నోరు కొట్టి వీళ్ళు బాగుపడేది ఏంటి? వాళ్ళకి గవర్నమెంట్ జాబులు ఉంటున్నాయి, చక్కగా ఏసీ కింద కూర్చొని, చక్కగా కుర్చీలో కూర్చొని ఒక 2 గంటలు డ్యూటీలో ఉండి నెల వచ్చేవారికి 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ జీతాలు చాలా వాళ్ళకి ఊరిక లక్షలు వచ్చి పడిపోతాయని చెప్పి అవి తీసుకెళ్తే అవి వంట పట్టం. వాళ్ళ భార్య బిడ్డలు ఎక్కడేమవుతారో తెలీదు, ఏ హాస్పిటల్ ఫాలో అవుతారో తెలీదు, ఏ రోడ్ల మీద ఏ యాక్సిడెంట్లు అవుతాయో తెలీదు, ఏ అనారోగ్యాలు వచ్చి వాళ్ళు మంచాల్లో పడతారో తెలీదు. మరి ఆ కర్మ దానికించాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మ అనేది వాళ్ళు బిడ్డల తరం అనేది అనపిగించాలి. వాళ్ళు ఒక్కరితో పోదు, అది వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు ఒక్కరితో పోదు. వాళ్ళు ఇంత దారుణంగా చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంత ఘోరాలు జరుగుతుంటే ఘోరాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఇదే ఊర్లో మేము ఉంటున్నాం, తాడేపల్లిలో మేము ఉంటున్నాం. సీతానగరం మహానాడు మాకు భూములు వచ్చింది, మా స్వగ్రం సీతానగరం. ఇంత భూములుండి కూడా మేము అన్యాయం అయిపోయాం. మేమే కాదు, చాలామంది అయ్యారు. కొంతమంది లేకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ మేము మటుకు ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉంటే అద్దెలకి
తీసుకొని ఈ ఊళ్ళోనే మేము ఉంటున్నాం. సీతనార్లో మా అక్కయ్య ఉన్నది, మా తమ్ముడు ఉన్నారు. నేను మటుకు తాడేపల్లిలో ఉంటున్నాను. తాడేపల్లి కూడా ఎందుకు ఉంటున్నా నేను, మా పిల్లల్ని మమ్మల్ని అపరేత్రి వచ్చి మా ఇళ్ళ మీద పడి దాడి చేసి మా బిడ్డలను కొడుతుంటే మా బిడ్డలు ఏమైపోతారని చెప్పి భయంతో వచ్చాడు అంటున్నాం. కానీ మేము ఇక్కడ ఉంటున్నా కూడా మమ్మల్ని ఇక్కడ బెదిరిస్తున్నారు. ఆడవాళ్ళు రావటం, రోడ్ల మీద తిట్టడం, మమ్మల్ని చూసి గలీజ్గా మాట్లాడటం, ఇలా చేస్తున్నారు. వాళ్ళకు మడిసి జన్మ ఎత్తామని తెలియట్లే వాళ్ళకి. ఒక మడిసి పుట్టామని చెప్పి వాళ్ళకి తెలియట్లే. అంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లే. అసలు ఆయన నోరులా, నాలికలా, తాటి బద్దల, అసలు ఈ మడుసుల, జంతువుల, నాకు అంత పట్టట్లేదు. ఈ రకంగా మమ్మల్ని టార్చర్ పెట్టి బాధ పెడుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకే పరిష్కారం జరగట్లేదు. ఏ ఎస్మెంట్ న్యాయం మాకు జరగట్లేదు. ఏ అధికార కాడికి పోయినా నాకు ఎస్మెంట్ న్యాయం జరగట్లేదు. ఇప్పటికీ 3 మారారు ముఖ్యమంత్రులు. నేను 2003 కాంచి తిరుగుతున్నా ఈ భూముల కోసం. 2003 కాంచి నేను తిరుగుతున్నానంటే నాకు సగం వయసు ఈ తిరుగుళ్ళనే అయిపోయింది. ఆఫీసు చుట్టూ తిరిగి ప్రతి అధికార కాడికి వెళ్ళి ప్రతి అధికార కాళ్ళు పట్టుకొని నేను ఏడిసి నేను చాలా బలహీనత అయిపోయాను. ఎందుకంటే టయానికి నేను తినక, టయానికి నిద్రపోక, ఆలోచనతో, సమస్యతోటి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవట్లేదే, మాకు న్యాయం జరగట్లేదే, ఏ అధికారం వచ్చినా మమ్మల్ని మోసం చేస్తున్నారేంటి, మా సమస్య అనేది ఎవరు తీసుకొని నిలబడి చేయలేకపోతున్నారు ఎందుకు, మాకు అది ఆశ్చర్యం ఉంది. నేను ఈ రకంగా తిరుగుతున్నాను. ఒక అధికారి కాకపోయినా ఒక అధికారి వచ్చి, అమ్మ నీ సమస్య ఏంటి, నువ్వు ఇలా తిరుగుతున్నావు, నేను ఇలా వస్తున్నావు అని వచ్చి అడిగిన నాదులు లేరు. మేము ఇక్కడే ఉంటున్నాం, ఊళ్ళోనే ఉంటున్నాం, తాడేపల్లిలోనే ఉంటున్నాం, ఎక్కడో బయట ఉంటలా, అడవిలో ఉంటలా. మేము అడవుల్లో ఉండలేదు కదా, ఊళ్ళోనే ఉంటున్నాం, తాడేపల్లిలో ఉంటున్నాం. అటు చూస్తే చంద్రబాబు అన్నయ్య, అటు చూస్తే లోకేష్ బాబు, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్, వీళ్ళ మధ్యలోనే ఉంటున్నాం. మేము ఎంతో దూరంలో లేము. మేము ఏదో ఢిల్లీ, ఒక మెడ్రాసు, లేకపోతే ఒక కలకత్తా, బెంగళూరు, అమెరికాలో లేవు. మేము తాడేపల్లి ఏరియాలోనే ఉంటున్నాం. కూలీ నాలు చేసుకొని కూలి పనులు చేసుకొని బతుకుతున్నాం, అద్దెలు కొంటున్నాం. నా అడ్రస్ కూడా అంతా చెప్తాను నేను. ప్రతి అర్జీలో నా అడ్రస్ మొత్తం క్లియర్గా రాస్తున్నాం. మేము ఇంతమంది సంతానం, మాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మా ఇన్ని కుటుంబాలు ఉన్నాయని కూడా నేను అన్నీ, మా తల్లిదండ్రులకి ఎంతమంది బిడ్డలు మేము అన్నీ రాస్తున్నాను క్లియర్గా. ప్రతి అర్జీలో నేను రాస్తున్నాను. మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా అసలు అధికారులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకరోజు కాకపోయినా ఒకరోజు నా అర్జీని పోవట్లేదా, అధికారులు చూడట్లేదా? పంచాయత్ దర్బార్ పెడుతున్నారు, పంచాయత్ దర్బార్లో నెస్తున్నా. గత ప్రభుత్వం మోసం చేసింది, అంతకుముందు ప్రభుత్వం మోసం చేసింది. మరి ఇప్పుడు ప్రభుత్వం అన్నా కలక చేసుకొని మాట్లాడాలి కదా. లోకేష్ బాబు ఆలపాత్ర చేశారు కదా, నాకు అర్థం కావట్లేదు. అదే ఇళ్ళప్పుడు తిరిగి అప్పుడు ఎలక్షన్ కోసం ఊరు తిరిగి పల్లె తిరిగాడు, బాగా తిరిగాడు, చేశాడు, బాగుంది. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నేను కలిసా. అయ్యా బాబు, నాది ఇది సమస్య, నాకు న్యాయం చేయండి అయ్యా. ఆయన కాగితాలు ఎత్తుకాలి చేతికి ఇచ్చి చూపించి నా సమస్య ఇది అంటే, అమ్మా మన ప్రభుత్వం రాని నీకు అన్యాయం మేము చెయ్యము, నీకు న్యాయం చేస్తాము అని చెప్పి మాట్లాడాడు. ఆయన గెలవకముందే నేను 4 సార్లు కలిసా. సీతానార్లో కానీ, తాడేపల్లిలో కానీ, మంగళగిరిలో కానీ, తాడేపల్లిలో కానీ 4 సార్లు కానీ కలిసా. సచివాలయాలు కూడా, ఎలకపూడి సచివాలయం కూడా కలిసా. ఇన్నిసార్లు నేను కలిసి నేను మాట్లాడితే, అమ్మ మేము గెలిచినాక ఎంపట నీ పనులు చేస్తాం, నీకు న్యాయం చేస్తాం, నీ భూమి ఎంతైతే పోయిందో అంత మేము ఇప్పిస్తామని చెప్పి మాట్లాడాడు. తర్వాత గెలిచినాక కూడా 2 సార్లు పోయి పంచాయత్ దర్బార్లో అర్జీ పెట్టుకొని ఆయనతో నేను డైరీగా మాట్లాడా. అక్కడ కూడా అర్జీ ఇచ్చి సెకండ్ ఇచ్చి ఆయన మాట్లాడి, అమ్మా మేము చేస్తామని మర్చిపోవాలని గుర్తుపెట్టుకున్నా అన్నాడు. సార్ మాకు చేయండి సార్, మాకు అన్యాయం చేశారు సార్, మోసం చేశారు సార్,
మేము క్యాస్ట్ కూడా మాదిగలం సారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి నేను మొరపెట్టుకున్నా. ఇది ఒక దేవుడి దగ్గర మొరపెట్టినట్టు నేను ఆయన దగ్గర నేను మొరపెట్టుకున్నా. సరేనమ్మా నువ్వు బాధపడగాకు, నేను చూస్తాను అన్నాడు. మరి ఆయన వయసు 45, మరి నా వయసు 51. ఇప్పుడు మరి నాకంటే చిన్నోడే, నేనే పెద్దదాన్ని. ఏదో మరి మరి సారు పెద్దోడు మరి అని మరి వెళ్ళి మాట్లాడుకొని నా సమస్య అనేది చెప్పుకున్నా. విన్నాడు, చెప్పినవన్నీ విన్నాడు, పేపర్లు చూశాడు, అర్జీ చూశాడు, మరి పక్కన వాళ్ళకి ఇచ్చాడు. అమ్మా చేద్దాం చూద్దాం అన్నాడు. అది జరిగింది. చంద్రబాబు నేను కూడా ఫస్ట్ పంచాయత్ దర్బార్ పెట్టాడు. 3వ వారంలోనే ఆయన పంచాయత్ దర్బార్ పెట్టాడు గెలిచినప్పుడు. ఆ 3వ వారంలోనే పంచాయత్ దర్బార్ అంటే నేను ఎంపటి అర్జీ రాసుకొని వెళ్ళి, నేను పొద్దున పూట 9ంటికి 8:30కే పోయి నేను బైపాస్లో ఆఫీస్లో వందగా జనంలో వచ్చారు, వేల జనం వచ్చారు. వేల జనం వచ్చారంటే ఆ రోజే మరి పంచాయత్ దర్బార్ మొదలు పెట్టారు. పేపర్కి ఇచ్చి మరి అందరూ చూసుకొని ప్రతి వాళ్ళు సమస్యలతోటి అందరూ వచ్చేస్తారు, అన్ని జిల్లాల నుంచి వచ్చారు. పొద్దు నుంచి సాయంకాలం దాకా ఉన్నాం. తోపులాట, గాలి లేదు, ఒత్తిడిలో చెమటలు బట్టి తిండి